రైట్ ఖైరతాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, మౌనిత, ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా శోభాయాత్రకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు టస్కర్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ప్రత్యేక పూజ కూడా నిర్వహించారు కొద్దిసేపటి క్రితమే. ఇక వెల్డింగ్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. నిన్నటి నుంచి కూడా ఎంతో నిర్విరామంగా కష్టపడుతూ టస్కర్ని ఎంతో అందంగా తయారు చేశారు. దాంతోపాటు భారీ భద్రత నడుమ ఇటు భారీ గణనాథుడిని అయితే టస్కర్ మీదకి ఎక్కియడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పూజలు కూడా మొదటి పూజ నిర్వహించి శోభాయాత్రను అయితే ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దాదాపు 9 రోజుల పాటు ఇటు భక్తులకి దర్శనమిచ్చిన గణనాథుడు మరికొద్ది సేపట్లోనే శోభాయాత్ర కదలనున్నాడు. దీనికి సంబంధించి గణేష్ ఉత్సవ సమితి వచ్చి ఇటు పోలీసులు భారీ బందోబస్తు నడుమ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ మహాగణనాథుడి మండప ప్రాంగణం అంతా కూడా చూడొచ్చు. భక్తుల కోలాహలం అయితే కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా ఈ శోభాయాత్రను చూసేందుకు భారీగా ఇటు పబ్లిక్ అయితే తరలి వస్తున్నారు. పబ్లిక్ తగ్గట్టుగా ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇటు బ్యాండ్ బాజా నడుమ ఖైరతాబాద్ మహాగణనాథుడిని ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి తరలించేందుకు పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మరికొద్ది సేపట్లోనే ఈ భారీ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి పూజారులు కూడా చేరుకొని పూజ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నుండి తీసుకొచ్చిన ఈ భారీ టస్కర్కి 3 రోజుల నుంచి కూడా వెల్డింగ్ పనులు అయితే నిర్వహించారు. నిన్న అర్ధరాత్రి తర్వాత మనకు ఖైరతాబాద్ భారీ గణనాథుడిని అయితే కూర్చోపెట్టడం జరిగింది. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కంప్లీట్గా క్రేన్ సహాయంతో అయితే కూర్చోబెట్టడం జరిగింది. వెల్డింగ్ పనులు కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తయ్యాయి. అయితే దాదాపు 70 అడుగుల్లో ఉన్న ఈ భారీ గణనాథుని చూసేందుకు శోభాయాత్ర ఎలా నిర్వహిస్తారనే చాలా మంది కూడా ఆసక్తిగా వచ్చి ఇక్కడ శోభాయాత్రను చూసేందుకైతే ఇటు పబ్లిక్ అయితే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణనాథుడు 70 అడుగుల్లో మట్టి గణపతిగా దర్శనమిస్తున్నాడు. దాదాపు 7 తలలు 14 చేతులతోటి అయితే భారీ రూపంతో ఇటు భక్తులను అయితే ఎంతగానో ఆకట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం చూడొచ్చు లాస్ట్కి ఇటు మనకు వెల్డింగ్ పనులు అయితే పూర్తి కావడానికి వస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఈ వెల్డింగ్ పనులు చాలా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా భారీ క్రేన్ సహాయంతో దాదాపు 44 టన్నులకు వెయిట్ ఉండే ఈ భారీ గణనాథుని సంబంధించి ప్రత్యేకమైన టస్కర్ని తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికీ వెల్డింగ్ పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కూడా పోలీసులు ఈ భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శోభాయాత్ర త్వరగా నిర్వహించాలనే పట్టుదలతోటి పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. అయితే వెల్డింగ్ పనులకి మరొక 40 నిమిషాల పాటు పట్టే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ కూడా ఒక పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఈ టస్కర్ని కదిలిస్తూ శోభాయాత్రను ఎంతో వైభవంగా నిర్వహించే అవకాశం ఉంది. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. శోభాయాత్రను చూసేందుకు చాలా ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎన్నేళ్ళ నుండి వస్తున్నారు ఇక్కడికి? మేము ఎవ్రీ ఇయర్ వస్తున్నాం అండి. సైనిక్పురి డిఫెన్స్ కాలనీ నుంచి వస్తున్నాము. సో ఈసారి 70 ఫీట్ విగ్రహం అంటే చూడడానికని వచ్చాము ఫ్యామిలీతోని. సో చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాం. దర్శనానికి వచ్చారా, ఇదే ఫస్ట్ టైం వస్తున్నారా? ఇప్పుడు ఫైనల్ నిమజ్జనంకి అటెండ్ కావడానికి వచ్చాము. ఇంతకుముందు కూడా దర్శనం కూడా చేసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది అండి ఇంత భారీ విగ్రహాన్ని చూడడం? టస్కర్ మీద తీసుకెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. సో అదే స్ట్రక్చర్ను డిజైన్ చేయడం అనేది ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఓకే మేడం, మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి మీ పేరు? నా పేరు శిల్ప అండి. నేను సైనిక్పురి డిఫెన్స్ కాలనీ నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఖైరతాబాద్ ఇంత పెద్ద విగ్రహం 70 అడుగుల్లో ఫస్ట్ టైం భారీ విగ్రహాన్ని తయారు చేశారు. ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరిగినాయి. ఎట్లా అనిపించింది అండి ఇక్కడ రావడం? చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నామండి. యాక్చువల్లీ మేము నిన్న వచ్చి వెళ్ళాము, నిన్న దర్శనం అవ్వలేదు. సో మార్నింగే లేచి ఇవాళ 4 o'clockకే లేచి తయారయ్యి 5 వరకు ఇక్కడ ఉన్నాము. సో చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. శోభాయాత్ర కదిలే వరకు ఉంటారా? లేదండి, ఆఫీస్ ఉంది, వెళ్ళాలి. కాసేపు ఉండి వెళ్తాం.
ప్రజెంట్ అయితే చూడొచ్చు భక్తులు అయితే తరలి వచ్చి ఇక్కడ భారీ గణనాథుడి శోభాయాత్రకు సంబంధించి దర్శనం చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు ముఖ్యంగా భక్తులతో పాటు ఇక్కడ పోలీసు బందోబస్తు భారీగా కూడా ఉంది. దాంతోపాటు ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఇటు శోభాయాత్రకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ గుమ్మడికాయతోటి వాహనానికి కూడా దిష్టి తీసే కార్యక్రమం కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది? 9 రోజుల పాటు వైభవంగా లక్షల్లో భక్తులు వచ్చి దర్శించుకున్నారు. శోభాయాత్రకు ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు? శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుమ్మడికాయ కొట్టి ప్రారంభిస్తాం. ఇప్పుడు రాజ్కుమార్ వినాయక చైర్మన్ వస్తున్నాడు, పూజ చేస్తాడు. ఇప్పుడు పూజ చేసి స్టార్ట్ అవుతుంది. లక్షల్లో వచ్చారు, అంగరంగ వైభవంగా అయింది. దాదాపు 70 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ ఉత్సవాలు ఇంత వైభవంగా జరిగినాయి. ఎట్లా అనిపిస్తుంది అన్న? మీ ఏరియా కదా, ఇన్నేళ్ల నుండి చూస్తున్నారు, ఇంతమంది భక్తులు వస్తుంటారు, ఎలా అనిపిస్తుంది? మా ఖైరతాబాద్లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంటుంది. మాకు ఎన్ని ఆటుపాట్లు ఉన్నా సరే ఈ 10 రోజులు మాత్రం మేము అందరం ఇక్కడే ఉంటాం. మాకు ఎన్ని ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా అన్నీ ఉన్నా అందరం కలిసి ఒకటే దగ్గర గణపతి వినాయకుని పూజ చేస్తాం, సర్వీస్ చేస్తాం, స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసుకుంటాం, ప్రసాదాలు పంచుతాం, లైన్లో ఎవరైనా ఇబ్బంది పడితే బయటికి తీసుకొస్తాం. చాలా చాలా చేస్తాం. మేము మా యూత్ పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరు ఒకటై ఒక తాటిపై నడుస్తాం. ఇప్పుడు మరి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? వెల్డింగ్ వర్క్స్ కూడా చివరికి వచ్చాయి కదా? వెల్డింగ్ వర్క్స్ అయిపోయాయి. ఇంకొక 15 మినిట్స్లో గుమ్మడికాయ కొట్టి స్టార్ట్ అవ్వడం. ప్రజెంట్ అయితే చూడొచ్చు వాహనానికి సంబంధించి టస్కర్ దాదాపు ఇది 44 టన్నుల వెయిట్ కలిగిన భారీ గణనాథుడు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. దీంతోపాటు మరికొద్ది సేపట్లోనే ఇక్కడ శోభాయాత్ర అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. నిర్విరామంగా దాదాపు 70 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఎంతో వైభవంగా ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 70 అడుగుల్లో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణనాథుడు మరికొద్ది సేపట్లోనే గంగమ్మ ఒడికి చేరేందుకు యాత్రలో ఇటు అన్ని రకాల ఏర్పాట్లు అయితే నిర్వహించారు. ముఖ్యంగా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుతం అయితే టస్కర్ వాహనానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఈ శోభాయాత్రను చూసేందుకైతే తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే యువత కావచ్చు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. మరికొంతమందితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఖైరతాబాద్ గణనాథుడు శోభాయాత్రకు సిద్ధమయ్యాడు, ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగా అనిపిస్తుంది. మరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మనము మరి 10 రోజుల నుంచి ఇక్కడ దేవుడు పూజలు అందుకున్నాం, లక్షలాదిగా జనం ఇసుకేస్తే రాలంతా మీరు చూసిర్రు. మరి రాష్ట్ర ప్రజలే కాకుండా జంట నగరాల ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. మరి V6 వారికి కూడా V6 ప్రేక్షకులకు వీక్షించే వాళ్ళకు కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి ఈ పెద్ద వినాయకుడు ఇక్కడ నుంచి బయలుదేరుతుండు. మరి కొద్దిసేపట్లోనే పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. డిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. డ్రైవర్ గారు వీళ్ళందరూ పూజ చేసి ఆయుధ పూజగా శరత్ గారు, ఇక్కడ రవి క్రేన్స్ చైర్మన్ రాజ్కుమార్ గారు, అయ్యగారులందరూ ఇక్కడ పూజ చేసి మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క శోభాయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతుంది. ఓకే అన్న, అంటే ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు శోభాయాత్ర కూడా, లక్షల్లో భక్తులు వస్తారు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? లక్షలలో భక్తులు వచ్చినా మేము అన్ని ఎటువంటి చిన్న ప్రమాదం కానీ చిన్న ఎటువంటి ఇబ్బంది కానీ కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షుడు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ దాన నాగేందర్ గారు, మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక కార్పొరేటర్, స్థానిక నాయకులు, మంత్రులు, అన్ని జిల్లాలు అన్ని విభాగాల హెచ్ఓడీలు దీన్ని అన్ని పర్యవేక్షించడం జరిగింది. ఈసారి చాలా మంచిగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, డీసీపీ, సెంట్రల్ జోన్ సిపి గారు కానీ, ఏసీపీ గారు కానీ, సిఏ గారు కానీ, ఇక్కడున్న సిబ్బంది అందరూ కూడా 6 నిమిషాలు కష్టపడి రాత్రింబగలు మరి 3 గంటల వరకు కూడా జనం రావడం జరిగింది ఒక్కో రోజు. అట్లా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎంతో శోభాయమానంగా మంచిగా ఈ యొక్క ఉత్సవాలను చేసుకోవడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా V6 ప్రేక్షకులకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ హుసేన్ సాగర్కి తరలి రావాలని, పెద్ద వినాయకుడిని చూడాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఎస్, ప్రజెంట్ అయితే చూడొచ్చు ఖైరతాబాద్ బడా గణేష్ కు సంబంధించిన శోభాయాత్రకు సంబంధించి వాహన పూజ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఉత్సవ చైర్మన్ రాజ్ కుమార్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఈ పూజలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దాదాపు లక్షల్లో భక్తులు వచ్చి ఈ శోభాయాత్రను చూస్తుంటారు. ఖైరతాబాద్ నుంచి మొదలై మనకు ఎన్టీఆర్ మార్గ్లోని ట్రైన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం నిర్వహిస్తారు కాబట్టి దానికి సంబంధించి పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ శోభాయాత్ర మొత్తం కూడా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రజెంట్ అయితే వాహన పూజ కొనసాగుతోంది. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి ఈ సంవత్సరం 70 వసంతాల సందర్భంగా ఇటు భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు. ఇంత భారీ వినాయకుడి శోభాయాత్ర చూసేందుకు కూడా భక్తులు చాలా ఆసక్తిగా వస్తుంటారు కాబట్టి ఇప్పటికే ఖైరతాబాద్ ప్రాంగణం అంతా కూడా భక్తులతో అయితే కిటకిటలాడుతోంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి ఈ టస్కర్ ద్వారా భారీ వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి మనకు మధ్యాహ్నం 1-2 గంటల ప్రాంతంలో నిమజ్జనం చేసే అవకాశం ఉండనుంది. ముఖ్యంగా ఇటు భక్తులు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా నెమ్మదిగా ఈ శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దాదాపు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా ఉదయం 6:30 గంటలకి ఏదైతే ముందుగా అనుకున్న విధంగానే 6:30 గంటలకి మరికొద్ది సేపట్లోనే ఈ వెహికల్ని కూడా మూవ్మెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని రకాల పూజా కార్యక్రమాలు ముఖ్యంగా ఈ వాహనానికి సంబంధించిన వాహన పూజ కావచ్చు, దిష్టి గుమ్మడికాయతోటి ఇటు ఉత్సవ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చి ఇక్కడ భారీగా ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 56 సీసీటీవీ కెమెరాలతోటి కమాండ్ కంట్రోల్ ద్వారా ఇటు వెహికల్ కావచ్చు భక్తుల మూవ్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ శ్రీ సప్తముఖ శక్తి గణపతిగా ఈ సంవత్సరము దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా 7 తలలు 14 చేతులతోటి భారీ ఆకారం అయితే భక్తులను అయితే ఆకట్టుకుంటోంది. వివిధ ప్రాంతాల నుంచి 9 రోజుల పాటు నిర్విరామంగా లక్షల్లో భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుడి వాహన పూజ అయితే పూర్తయింది. మరికొద్ది సేపట్లోనే ఇప్పటికే క్రేన్తో ఇటు భారీ గణనాథుని అయితే టస్కర్ మీద కూర్చోబెట్టి వెల్డింగ్ పనులు కూడా చివరికి చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఈ వాహనం అయితే కదిలే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు 11వ రోజు నిమజ్జనానికి తరలి వెళ్ళనున్నాడు. నిన్న 10వ రోజు ఈ రోజు మంగళవారం కావడంతో నిన్ననే కలశం కదిలింపు కార్యక్రమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, చివరి హారతి నిర్వహించడం జరిగింది. ఈ రోజు వాహన పూజ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో ఉత్సవ సమితి నిర్వాహకులు నిర్విరామంగా 11 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏకదంతుడు లంబోదరుడుగా పిలుచుకునే ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడు ఆది దేవుడుగా కొలుస్తుంటారు భక్తులు. ఈ భగవంతుడికి ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు కాబట్టి ఈ ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఖైరతాబాద్ భారీ గణనాథుడు నిమజ్జనానికి గంగమ్మ ఒడికి చేరేందుకు ప్రస్తుతం వాహన పూజ అయితే నిర్వహించారు. మరికొద్ది సేపట్లోనే వాహనాన్ని కదిలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారీ టస్కర్ విజయవాడ నుండి ప్రతి ఏటా తీసుకొస్తుంటారు. దాదాపు 13-15 ఏళ్ల నుంచి కూడా ఇదే వాహనాన్ని వాడుతున్నారు కాబట్టి దాదాపు 200 టన్నుల వెయిట్ మోసే ఈ వాహనానికి సంబంధించి పూల అలంకరణ నిర్వహించారు. దాంతోపాటు ప్రస్తుతము ఇటు విగ్రహానికి సంబంధించి వెనుక సైడ్ వెల్డింగ్ పనులు అయితే ఒక పక్క కొనసాగుతున్నాయి. అది చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతము వాహన పూజ అయితే నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఇటు భక్తులు కూడా భారీగా తరలి వస్తున్నారు. అయితే ప్రజెంట్ మనం చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంగణం మొత్తం కూడా భక్తులు కోలాహలం అయితే నెలకొంది. 11 రోజులుగా నిర్విరామంగా భక్తులకి ఇటు దర్శనం ఇస్తున్నాడు. దాంతోపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అట్లాగే ప్రత్యేకంగా ఇటు ఉత్సవాల్లో భాగంగా ఇటు శ్రీనివాస కళ్యాణం కావచ్చు, హోమగుండాలతో ఈసారి 70 హోమగుండాలతో హోమం నిర్వహించారు. దాంతోపాటు ఏదైతే కాశీ నుండి తీసుకొచ్చిన 1,00,000 రుద్రాక్షలతోటి ఈసారి స్వామివారికి ప్రత్యేకంగా ధరించడం జరిగింది. వాటిని కూడా భక్తులకి పంపిణీ చేశారు. ఇక ఈ రోజు గంగమ్మ ఒడికి చేరేందుకు శోభాయాత్రకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే వాహనం అయితే కదలబోతోంది. ప్రత్యేకంగా ఈ వాహనాన్ని
ప్రతి ఏటా కూడా విజయవాడ నుండి తీసుకొస్తారు. దానికి సంబంధించిన డ్రైవర్స్ కూడా ఇటు నిపుణులైన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు కాబట్టి ప్రత్యేకంగా వాహనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. వాహనం అయితే పూల అలంకరణతోటి ఇటు నిర్వహించి నైట్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇటు ఖైరతాబాద్ మహాగణనాథుడికి సంబంధించి ఉత్సవ కమిటీ అయితే పూర్తి ఏర్పాట్లను చేశారు. దాంతోపాటు ఇక్కడ మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజ్ కుమార్ అన్న, చెప్పండి, చివరి దశకు చేరుకుంది, ఎట్లా ఉండబోతుంది శోభాయాత్ర? చాలా గ్రాండ్ గా ఉంటది. అందరూ చాలా ఘనంగా ఉంటుంది. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తా ఉన్నాము. అందరూ గుర్తుంచుకునే విధంగా 70 సంవత్సరాలు అనేది సెలబ్రేట్ చేయాలని మా మైండ్ లో ఆలోచన ఉంది. ఆ విధంగా ఖచ్చితంగా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వినాయకుంది. ఎంత టైం పడుతుంది నిమజ్జనానికి? మనకు చూడండి 1:30 వరకు రీచ్ అవుతుంది. 1:30 వరకు రీచ్ అవుతుంది. ఎట్లా ఉంటుంది భక్తుల కోలాహలం ఎట్లా ఉంది ఇక్కడ? చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తా ఉన్నాం. వాహనానికి సంబంధించి డ్రైవర్ కూడా కంప్లీట్ గా ఇటు వాహనం నడిపేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయి ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథునికి సంబంధించిన టస్కర్ ని డ్రైవర్ ప్రారంభిస్తున్నారు. అయితే ఈ శోభాయాత్ర ఇప్పుడు మొదలై దాదాపు మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో హుసేన్ సాగర్ వద్దకు చేరుకొనుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు కంప్లీట్ గా బిల్డింగ్ వర్క్స్ పూర్తయ్యాయి. పూజా కార్యక్రమం కంప్లీట్ అయింది. ఇటు మనకు టస్కర్ కి సంబంధించిన డ్రైవర్ కూడా ఆ వాహనాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ శోభాయాత్ర ఎంతో వైభవంగా కొనసాగే అవకాశం ఉంటుంది. శోభాయాత్రకు సంబంధించి పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడికి వచ్చే భక్తులకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాదాపు ఓన్లీ ఖైరతాబాద్ మహాగణనాథునికి సంబంధించి 700 మందికి పైగా పోలీసులు ఈ భారీ బందోబస్తు శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఖైరతాబాద్ ప్రాంగణం వద్ద భారీ గణనాథుని శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నో పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణనాథుడు మరికొద్ది సేపట్లోనే గమ్ముగమ్మ ఒడికి చేరేందుకు బయలుదేరబోతున్నారు. దీనికి సంబంధించి వాహన పూజ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మరికొద్ది సేపట్లోనే ఇటు ఆటపాటలు బ్యాండ్ బాజా నడుమ ఈ భారీ లంబోదరుడిని శోభాయాత్రగా తీసుకెళ్లబోతున్నారు. ఖైరతాబాద్ నుంచి ప్రారంభమై మనకు లక్డీ కప్పుల్ ఏదైతే ఉంటుందో లక్డీ కప్పుల్ మీదుగా ఇటు టెలిఫోన్ భవన్ రూట్ నుంచి కూడా సెక్రటేరియట్ అట్లాగే టెలిఫోన్ భవన్ మీదుగా వెళ్తూ ఇటు హుసేన్ సాగర్కి చేరుకొనున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 1.5 కిలోమీటర్ రూట్ మొత్తం కూడా ఇప్పటికే అన్ని రకాల పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శోభాయాత్ర చాలా నెమ్మదిగా కదులుతుంది కాబట్టి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు జరిగే మహానిమజ్జనం ప్రధానంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం తర్వాతే ఇంకా భారీగా కూడా నగర వ్యాప్తంగా ఉన్న మండప నిర్వాహకులు ఆయా విగ్రహాలను తీసుకొస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం అనేది పోలీసులకు ఒక ఛాలెంజ్ అనే చెప్పుకోవచ్చు. ఈ గణపతి నిమజ్జనం అయితే ఆల్మోస్ట్ ఇక అన్ని విగ్రహాలు కూడా ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరేందుకు హుసేన్ సాగర్ వైపు వస్తుంటాయి. కాబట్టి ప్రధానంగా ఉదయమే ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడి రూట్ మ్యాప్ అయితే క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే ఖైరతాబాద్ మహాగణనాథుడి ప్రాంగణం నుంచి బయలుదేరబోతున్నాడు. విశేషమైన పూజలు 9 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించారు. ఈ రోజు ఈ లంబోదరుడిని శోభాయాత్రగా ఎంతో వైభవంగా తీసుకెళ్లి ఇటు హుసేన్ సాగర్లో నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మట్టి గణపతిగా 70 అడుగుల్లో 70 వసంతాల సందర్భంగా మొదటిసారి ఇంత పెద్ద విగ్రహాన్ని అయితే ఈసారి ఉత్సవాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి ఆల్మోస్ట్ మనకు 2 రోజుల క్రితమే ఈ భారీ వాహనం అయితే రావడం జరిగింది విజయవాడ నుంచి. ఈ వాహనంతో పాటు మనకు క్రెయిన్ ఏదైతే మనం చూస్తున్నామో క్రెయిన్కి సంబంధించి ఈ క్రెయిన్ కూడా దాదాపు 200కు పైగా టన్నుల వెయిట్ని ఒకేసారి లిఫ్ట్ చేసి ఈ టస్కర్ మీద కూర్చోబెట్టగలిగే కెపాసిటీ ఉన్న క్రెయిన్ని వాడుతున్నారు గత కొన్నేళ్లుగా. అయితే ఈ ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణనాథుడి కోసమే ఈ క్రెయిన్ కావచ్చు టస్కర్ని ఒక 10 ఏళ్ల నుంచి కూడా వాడుతున్నారు. దానికి
సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఈ భారీ గణనాథుడు శోభాయాత్రకు తరలి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇటు ఉత్సవ నిర్వాహకులతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు పోలీసుల భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఖైరతాబాద్ ప్రాంగణం ఏదైతే ఇక్కడ నుంచి మొదలై హుస్సేన్ సాగర్ వరకు దాదాపు 56 సీసీ కెమెరాలు, హై టెక్నాలజీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఈ శోభాయాత్రను పర్యవేక్షిస్తూ పోలీసులు కూడా భారీ బందోబస్తు నడుమ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని చూసేందుకు ఆల్మోస్ట్ 9 రోజుల పాటు 30 లక్షలకు పైగా భక్తులు కూడా తరలి వచ్చారు. అదేవిధంగా ఈ శోభాయాత్రను చూసేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఖైరతాబాద్ నుంచి మొదలు పెడితే మనకు సెక్రటేరియట్ మీదుగా పూర్తిగా కూడా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ మనం చూడొచ్చు బ్యాండ్ బాజా నడుమ ఇటు శోభాయాత్రకు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనుకున్న సమయానికి నిమజ్జనం చేసేందుకైతే పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇటు ఉత్సవ సమితి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. నిన్న కలశం కదిలింపు కార్యక్రమం తర్వాత వెల్డింగ్ పనులు అయితే కొనసాగించారు. ఆ తర్వాత ప్రజెంట్ మనకు చూడొచ్చు వాహనానికి సంబంధించిన పూజ కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. మరికొద్దిసేపట్లోనే ఖైరతాబాద్ ప్రాంగణం నుంచి ఈ మహాగణనాథుడు తరలి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ శోభాయాత్రను చూసేందుకైతే నగరం నలుమూల నుంచి ఎంతో ఆసక్తిగా భక్తులైతే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణనాథుడి ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా నెలకొంది. ఇటు శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు 700 మందికి పైగా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మనకు ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా మొత్తం శోభాయాత్ర అంతా కూడా రూట్ క్లియర్ చేసుకొని ఒకసారి ట్రయల్ రన్ కూడా నిన్న నిర్వహించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి భారీ గణనాథుడు అయితే శోభాయాత్ర కదిలే అవకాశం ఉంది.